ఓ నిరుపేద మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు లెట్ సెల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆ సంస్థ ప్రతినిధులు శనివారం ఓ చిరు వ్యాపారికి తోపుడు బండిని అందజేశారు. లెట్ సెల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తున్నట్టు సంస్థ ప్రతినిధి కనపర్తి కిరణ్ అన్నారు. శనివారం లెట్ సెల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంస్థ ప్రతినిధులు ఓ నిరుపేద మహిళకు ఉపాధి కల్పనలో భాగంగా తోపుడు బండిని అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి కనపర్తి కిరణ్ మాట్లాడుతూ పట్టణంలోని వుడ్ నగర్ లో నివాసం ఉండే దాసరి బుజ్జి ఒంటరి మహిళ జీవనాధారం కోసం సంగం థియేటర్ ప్రాంతంలో అద్దెకు తోపుడు బండి తీసుకుని పళ్ళు అమ్ముకుంటూ తన కుమారుడిని చదివించుకుంటూ జీవనం సాగిస్తుంది. తోపుడు బండికి అద్దె కట్టుకోలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న క్రమంలో లెట్ సెల్ఫ్ ఫౌండేషన్ ప్రతినిధులను ఆశ్రయించగా ఈ విషయాన్ని సంస్థ అధినేత ప్రవాస భారతీయులు రామిశెట్టి దిలీప్ అనుష దంపతుల దృష్టికి తీసుకువెళ్లగా వారు వెంటనే స్పందించి 11,000 రూపాయలతో తోపుడు బండిని సంస్థ ప్రతినిధులు దాసరి బుజ్జికి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా కనపర్తి కిరణ్ మాట్లాడుతూ పేదవారికి నిజంగా అవసరం ఉన్న వారికి విద్యా వైద్యానికి తమ సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. సంస్థ స్థాపించిన నాటి నుంచి ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని భవిష్యత్తులో సైతం పలు సేవా కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో శివపూర్ణ, శ్రీహర్ష, మహేష్, సుభాని, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. నాకు ఒక పిల్లవాడు ఉన్నాడు. కుటుంబ పరిస్థితుల వల్ల చాలా ఇబ్బందులు పడుతుంటే నాకు తెలిసిన రవికుమార్ అన్న ద్వారా ఈ లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ వారిని సంప్రదించినప్పుడు నా బాధలు ఇరుకులు ఇబ్బందులన్నీ చెప్పుకున్నప్పుడు వాళ్ళు నాకు లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ వారు ఈ తోపుడు బండిని సహాయం చేశారు. ఈ ఆర్గనైజేషన్ నడిపిస్తున్న రామిశెట్టి దిలీప్ కుమార్ గారు, అనుష దంపతులు నాకు విన్నపాలు ఆలకించి బండిని నాకు బహుకరణ చేశారు. ఈ బహుకరణ చేసిన ఈ దంపతులిద్దరికి నా నిండు హృదయపూర్వక ధన్యవాదాలు. లెట్ సెల్ఫ్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు చీరాల వుడ్ నగర్ చెందినటువంటి దాసరి బుజ్జి అనే ఒంటరి పేద మహిళ తనకి ఇల్లు లేక ఎంతో ఇబ్బంది పడుతూ ఎటువంటి ఆదాయం లేక ఎటువంటి వ్యాపారం చేసుకోవడానికి ఎటువంటి పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అయితే తెలిసిన వారి ద్వారా లెట్ సెల్ఫ్ ఆర్గనైజేషన్ వారిని సంప్రదించి తన యొక్క ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ని వివరించడం జరిగింది. ఈ విషయాన్ని వెంటనే లెట్ సెల్ఫ్ ఆర్గనైజేషన్ అదేవిధంగా రామశెట్టి దిలీప్ కుమార్, అనుష దంపతుల వారికి తెలియపరచగానే వారు వెంటనే స్పందించి ఆ దాసరి బుజ్జి గారికి ఉపాధి నిమిత్తం తోపుడు బండిని బహుకరించినారు. ఇందుని బట్టి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను.